హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇన్ టుడేస్ సెషన్ మన నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి ఏపీ అండర్ కంపెనీ రూల్. చాలామంది ఈ టాపిక్ని కూడా చాలా కష్టంగా భావిస్తారు. టూ మెనీ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ పీపుల్ ఉంటారు. అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ ఇన్ ఎవ్రీ సెషన్ మీరు ఇప్పటివరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీ ఫాలో ఏ సిస్టమ్. When you follow my system, there is no power on the earth can stop you answering questions from your history topic. History is a scientific discipline. History has always been a discipline of reason, discipline of logic అని చెప్పుకున్నాం. When you clearly understand the logic behind a particular fact or a particular event, అసలు ఫ్యాక్ట్స్ లాగా హిస్టరీని చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ మై క్లాసెస్ ఐ డోంట్ ఈవెన్ వేస్ట్ 1 minute ఆఫ్ యువర్ టైం. జెట్ స్పీడ్లో వెళ్తుంది అండ్ ప్రతి టాపిక్ని కాంప్రహెన్సివ్గా ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్తో మనం కవర్ చేసుకుంటాం. ఇదివరకే నేను లాస్ట్ క్లాసెస్లో అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ మాట్లాడడం అనేది జరిగింది. ఇన్ టోటల్ 4 యూరోపియన్ పవర్స్, హౌ దే ఎంటర్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడడం. అండ్ ద నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడడం అనేటువంటిది జరిగింది. సో ద బ్రిటిష్ ఫాలోడ్ ఎ వెరీ స్ట్రాటజిక్ అప్రోచ్ ఇన్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తమ కంట్రోల్లోకి తీసుకొచ్చారో మనం మాట్లాడడం అనేది జరిగింది. ఫస్ట్ ది యాక్చువల్లీ ఎలిమినేటెడ్ ద ఫ్రెంచ్ త్రూ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అండ్ ద బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి అండ్ ద బ్యాటిల్ ఆఫ్ చందుర్తి. సో వీటి ద్వారా ఫ్రెంచ్ని ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ద ట్రీటీ ఆఫ్ 1766 ద్వారా ద ఎంటైర్ 5 నార్థన్ సర్కార్స్ ఏవైతే ఉంటాయి వాటిని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ ద ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్ విత్ ద నిజాంతో జరిగినటువంటి సైన్య సహకార ఒప్పందం ఏదైతే ఉందో దాని ద్వారా ది సీడెడ్ ట్రాక్స్ లేదా సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నారో చెప్పాం. అండ్ దాని తర్వాత కర్ణాటిక్ రీజియన్లో ఒకప్పుడు పార్ట్గా ఉన్నటువంటి నెల్లూరు అండ్ చిత్తూరు ఏవైతే ఉంటాయో వాటిని తమ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకున్నారు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 1801 1801 నాటికి ఆల్మోస్ట్ ద ఎంటైర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తమ అండర్లోకి తెచ్చుకొని మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం చేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ విషయాలు మనం పర్ఫెక్ట్గా ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్తో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కంపెనీ రూల్ సమయంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏ విధంగా ఉండేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్కోప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అండర్ కంపెనీ రూల్ మనం ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అనే విషయాలు నేను మాట్లాడతాను. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీని గురించి మీకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి. వాట్ ఎగ్జాక్ట్లీ వర్ సమ్ ఇంపార్టెంట్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవి మనం పర్ఫెక్ట్గా ప్రాపర్గా తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ అఫీషియల్స్ లైక్ థామస్ మొన్రో, సో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి అవి కూడా మనం తెలుసుకోవాలి. సి వాట్ ఎవర్ ద పాలసీస్ ద బ్రిటిష్ హ్యావ్ ఎంప్లాయిడ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ దట్ వర్క్స్ ఫర్ దట్ యాక్చువల్లీ అలయన్స్ విత్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్. దేర్ మోటో ఈజ్ టు సేఫ్ గార్డ్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసమే ఏం చేసినా చేయడం అనేటువంటిది జరిగింది. సో దానిలో భాగంగా ల్యాండ్ రెవెన్యూ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ డ్యూరింగ్ దోస్ టైమ్స్. సో ఎలాంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ ఏ ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ దాని తర్వాత వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. సో నీటిపారుదల, వ్యవసాయం అనేటువంటిది ఏ విధంగా ఉండమనేది జరిగింది. ఆ సమయంలో వచ్చినటువంటి వేరియస్ ఫెమైన్స్, కరువు కాటకాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాలి. ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వేరియస్ యానికట్స్ ఇన్ ద కావేరీ, కృష్ణా, గోదావరి బేసిన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాలి. ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్ ఆర్థర్ కాటన్ అండ్ హిస్ అసిస్టెంట్ నేమ్ వేనం వీరన్న. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ వీ ఆల్సో నీడ్ టు లుక్ ఎట్ ద జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. సో జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఆ విధంగా న్యాయ పరిపాలన అనేటువంటిది ఆ సమయంలో ఏ విధంగా సాగడం అనేటువంటిది జరిగింది దాని మీద మీకు అవగాహన ఉండాలి. అండ్ దాంతోపాటుగా యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రెస్, విద్య అండ్ దాంతోపాటు వార్తాపత్రికల వృద్ధి అనేటువంటిది ఆ సమయంలో ఏ విధంగా సాగడం అనేది జరిగింది. కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లైక్ సిపి బ్రౌన్ అండ్ కల్నల్ మెకంజీ, సో వాళ్ళ గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాని తర్వాత యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీద అప్పటి పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉందో అది ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది. ద సబ్సిక్వెంట్ కొలాప్స్ ఆఫ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ దాని తర్వాత అది అగ్రేరియన్ క్రైసిస్కి, ఎంపవర్మెంట్కి ఎలా దారితీయడం అనేటువంటిది జరిగింది. సో డిఫరెంట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ వాటి మీద ఎలాంటి ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది మనం మాట్లాడాలి. అండ్ ఆల్సో సోషల్ కండిషన్స్ ఆఫ్ దోస్ టైమ్స్, ఎస్పెషల్లీ బ్రిటిష్ ఇంటర్వెన్షన్ ఇన్ రిలీజియస్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
సో ఎలా జోక్యం చేసుకున్నారు, క్రిస్టియన్ మిషనరీస్ యొక్క పాత్ర ఏంటి, దేర్ రోల్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ రోల్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ కోస్టల్ ఆంధ్ర అనేటటువంటిది ఎలా ఒక బ్రీడింగ్ గ్రౌండ్గా మారడం అనేది జరిగింది రిలీజియస్ కన్వర్షన్స్కి. అండ్ దాంతోపాటు యూ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ రివోల్ట్స్ అగెన్స్ట్ ద కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాగినటువంటి వేరు తిరుగుబాట్లు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఇన్ ద రాయలసీమ రీజియన్, ద రివోల్ట్ బై పాలగర్స్ అండ్ ఈవెన్ ద బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం. సో ఇలాంటి విషయాలనే మనం మాట్లాడాలి. అండ్ హౌ ఆల్ దీస్ పాలసీస్ ఫైనల్లీ కల్మినేటెడ్ ఇన్ టు ద రివోల్ట్ ఆఫ్ 1857. దో coming to a conclusion that Andhra Pradesh had become a central stage for the revolt of 1857 is highly debatable. బట్ కానీ 1857 సిపాయిల తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చెలరాగడం అనేది జరిగింది, వేరు ప్రాంతాల్లో తిరుగుబాట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఇంటెన్సిఫై చేయడం అనేటువంటి జరిగింది, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో దట్ పర్టిక్యులర్ టాపిక్లో మనం మాట్లాడతాం అనమాట. సో దీస్ థింగ్స్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీ అండర్ కంపెనీ రూల్. నేను ఈ పర్టికులర్ క్లాస్లో ఏం చేస్తాను అంటే ఐ విల్ ఫోకస్ ఆన్ ద ఫస్ట్ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతాను, అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ గురించి మాట్లాడతాను, అండ్ దాంతోపాటుగా జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడతాను. నెక్స్ట్ క్లాస్లో ఆల్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఎడ్యుకేషన్ అండ్ ప్రెస్ డెవలప్మెంట్, అండ్ దాంతోపాటుగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్, అండ్ దాంతోపాటుగా సోషల్ కండిషన్స్ ఆఫ్ దోస్ టైమ్స్. సో వీటన్నిటి గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీ ఫాలో ఏ సిస్టమ్. ఎందుకు ఇదే ఆర్డర్లో మనం క్లాస్లో చెప్పుకుంటాము అంటే బికాస్ దీస్ ఆల్ థింగ్స్ విల్ బి ఇంటర్ డిపెండెంట్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్ట్ చేయడానికి మధ్య దెర్ వాజ్ అ క్లియర్ ఇంటర్ రిలేషన్షిప్, అండ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్కి ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్కి మధ్య దెర్ వాజ్ అ క్లియర్ ఇంటర్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అండ్ అగ్రేరియన్ క్రైసిస్కి, సబ్సిక్వెంట్ అగ్రేరియన్ క్రైసిస్కి అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ, సో దెర్ వాజ్ అ క్లియర్ ఇంటర్ రిలేషన్షిప్. సో ఎప్పుడైతే ఒక ప్రాపర్ సిస్టమ్ ద్వారా, ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్ ద్వారా మీరు నేర్చుకుంటారో దెర్ ఈస్ నో నీడ్ టు మగప్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్ అమ్మ. చక్కగా పర్ఫెక్ట్గా అన్ని ఫ్యాక్ట్స్ కూడా మీకు గుర్తుంటాయి. యూ ఆల్వేస్ నీడ్ టు కమ్అప్ విత్ యువర్ అనాలిసిస్, యూ ఆల్వేస్ నీడ్ టు read between the lines as far as the history is concerned, right? You always need to trace out the regions or origins, you always need to look at the consequences or the impact. Okay, అప్పుడే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం, అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మన సెషన్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన సెషన్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినాలమ్మా. సో నౌ లెట్ us look at some important land revenue policies introduced by the British in the territory of Andhra Pradesh. సో ఈ భూమి శిస్తు విధానం ఏదైతే ఉందో దాని గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. So always remember that the region of Andhra Pradesh has acted as a fertile ground for almost all the land revenue policies implementation and experimentation by East India Company. సో ఎప్పుడు ఆంధ్రాలో ఎక్కువగా వీటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఎవ్రీ నవ్ అండ్ దెన్ దీస్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. బికాజ్ హిస్టారికల్లీ ఆంధ్ర రీజన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. సో భూమి ఏదైతే ఉందో చాలా ఫెర్టైల్గా ఉండమనే జరిగింది, బోత్ ద గోదావరి అండ్ కృష్ణా బేసిన్. సో ఇక్కడ పండేటటువంటి పంటల మీద భూమి శిస్తు ఏదైతే ఉందో అది వసూలు చేయడం, అండ్ దాంతోపాటు ఈ భూమి శిస్తు విధానాలు ఏవైతే ఉంటాయి, ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ఈస్ట్ ఇండియా కంపెనీకి పరిపాటిగా మారడం అనేది జరిగింది, వెరీ ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండడం అనేది జరిగింది. దే యాక్చువల్లీ ఎంప్లాయిడ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ డిఫరెంట్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ లైక్ క్విన్క్వెనియల్ సిస్టమ్. Quinquennial system can also be called as bidding system. Bidding system can also be called as revenue contractor system or revenue farming system గా కూడా మనం పిలవచ్చు. క్వింక్వెనియల్ అంటే 5 ఏళ్లకు ఒకసారి అని అర్థం. ఈ సిస్టమ్ ప్రకారం ఏం చేసేవాళ్ళు, ప్రతి 5 ఏళ్లకి భూమిని సర్వే చేయించి కొంత ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేయడం అనేటువంటి జరిగేది. అండ్ ఆ ల్యాండ్ రెవెన్యూని ఏదైతే నెక్స్ట్ 5 ఏళ్ళకి డిసైడ్ చేసినటువంటి ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉందో, భూమి శిస్తు ఏదైతే ఉందో అది ప్రతి ఏటా వసూలు చేసేవాళ్ళు. ఈ వసూలు చేయడానికి వాళ్ళు ఎంప్లాయ్ చేసినటువంటి పీపుల్నే రెవెన్యూ కాంట్రాక్టర్స్ ఆర్ రెవెన్యూ ఫార్మర్స్గా పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకు దీన్ని బిడ్డింగ్ సిస్టమ్ అంటారు? ఈ పర్టికులర్ సిస్టంలో ఏం జరుగుతుందంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎవ్రీ 5 years ఒక పర్టికులర్ ల్యాండ్, ఒక పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ భూమి శిస్తును వసూలు చేసేటటువంటి అధికారాన్ని కల్పిస్తాము, ఆ పవర్ అండ్ అథారిటీ మీకు ఇస్తాము, దానికోసం బిడ్డింగ్ వేసుకోండి అని చెప్పి పిలిపించడం అనేది జరిగింది.
there will be some people who were actually interested in extracting land revenue from the farmers, అండ్ వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, బిడ్డింగ్ అనేటటువంటిది వేసేవాళ్ళు. ఎవరైతే హైయెస్ట్ బిడ్ అనేటటువంటిది వేసేవాళ్ళో వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చెప్పేది, భూమి శిస్తు వసూలు చేసేటటువంటి అధికారాన్ని అప్పచెప్పడం అనేటువంటిది జరిగేది. సో వాళ్ళు ఏం చేస్తారో, ఎలా వసూలు చేస్తారో తెలియదు రైతుల నుంచి. బట్ కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఏ సమయంలో అయినా ప్రతి ఏటా ఎంతైతే భూమి శిస్తు నిర్ణయిస్తారో ఆ భూమి శిస్తు అనేటువంటి తప్పకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ కట్టాల్సి ఉంటుందన్నమాట. రైతుల నుంచి 100 వసూలు చేస్తారో, 1000 వసూలు చేస్తారో, 10,000 వసూలు చేస్తారో అనవసరం. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎంతైతే బిడ్డింగ్కి పాడుకుంటారో అంత, ఆ వేలం ఎంతైతే పాడుకుంటారో ఆ ప్రతి ఒక్క రూపాయి ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పకుండా చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే సివియర్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రద్దు కాబడ్డం అనేటువంటిది జరుగుతుంది. 1773 ముందు క్వింకెనియల్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేలం వేసేటటువంటి విధానం అనేటువంటిది ఉండేది. బట్ 1773 ఎప్పుడైతే వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారడం అనేది జరిగిందో, అధికారంలోకి రావడం అనేది జరిగిందో, ఆయన ప్రతి ఏటా ఈ సర్వే, ఈ పర్టికులర్ బిడ్డింగ్ ఏదైతే ఉంటుందో అది వేసేటటువంటి ట్రెడిషన్, సంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. సో దిస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ క్వింకెనియల్ సిస్టమ్ ఆర్ బిడ్డింగ్ సిస్టమ్ ఆర్ రెవెన్యూ ఫార్మర్ సిస్టమ్ ఆర్ రెవెన్యూ కాంట్రాక్ట్ సిస్టమ్గా మనం చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆర్ జమీందారీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. సో క్వింకెనియల్ సిస్టమ్ అఫ్ కోర్స్ చాలా లాభం చేసినప్పటికీ, దానివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ మంచి ప్రాఫిట్స్ అనేటటువంటి సంపాదించినప్పటికీ, బట్ డ్యూ టు సమ్ ఇంపార్టెంట్ షార్ట్ కమింగ్స్ అండ్ లిమిటేషన్స్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ జమీందారీ సిస్టమ్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఎస్పెషల్లీ క్వింకెనియల్ సిస్టమ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎలా ఉపయోగపడిందంటే ప్రెడిక్టబిలిటీకి ఉపయోగపడడం అనేది జరిగింది. అంటే నెక్స్ట్ 5 ఏళ్ళలో రాబోయేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ముందుగానే ఎంత రాబోతుందని వీళ్ళకి తెలియడం మొదలైంది. సో దట్ ప్రాపర్ బడ్జెట్ అనేటువంటిది వేసుకునేవాళ్ళు. అంటే ఇరిగేషన్కి ఎంత కేటాయించాలి, లేకపోతే ఆర్టిలరీ అండ్ దాంతోపాటు బ్యాటిల్స్కి ఎంత కేటాయించాలి, లేకపోతే ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటే వాటి మెయింటెనెన్స్కి ఎంత కేటాయించాలి, లేకపోతే ఆర్డర్ అండ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో ఎన్ష్యూర్ చేయడానికి ఎంత కేటాయించాలి, రికార్డ్ కీపింగ్కి ఎంత కేటాయించాలి, ఇది ముందుగానే బడ్జెట్ ప్రాపర్గా వేసుకునే వాళ్ళు అనమాట. 5 ఏళ్ళకు ఒకసారి నిర్ణయించడం వల్ల నెక్స్ట్ 5 ఏళ్ళు రాబోయేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ముందుగా తెలియడం వల్ల. బట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రెడిషనల్గా ఈ ల్యాండ్స్ మీద అధికారం కలిగినటువంటి జమీందార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారు, తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అండ్ దాంతోపాటు ఆల్రెడీ రెవెన్యూ కాంట్రాక్టర్స్గా, రెవెన్యూ ఫార్మర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రైతుల నుంచి విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ 10 పగోడాస్ నిర్ణయించింది అనుకోండి, 100 పగోడాస్ ఏకంగా కలెక్ట్ చేయడం అనేది 10x వాళ్ళు వసూలు చేయడం అనేటువంటి జరిగింది రైతుల నుంచి. సో అగ్రేరియన్ క్రైసిస్ అనేటువంటిది ఆ సమయంలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ లా అండ్ ఆర్డర్ అండ్ స్టెబిలిటీ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. అందుకే తర్వాత జమీందారీ సిస్టమ్ లేదా పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారమ్మా. సో దిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ జమీందారీ సిస్టమ్లో ఏమవ్వడం అనేది జరుగుతుంది, దేర్ వోంట్ బి ఎనీ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ద గవర్నమెంట్ అండ్ ద రైత్, ఫార్మర్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య ఎటువంటి కనెక్షన్ అనేటువంటిది ఉండదు. మధ్యలో జమీందారు ఉండడం అనేది జరుగుతుంది. జమీందారు ఏం చేస్తాడు, రెవెన్యూ కాంట్రాక్టర్, రెవెన్యూ ఫార్మర్ ముందు ఎలా చేసేవాళ్ళు రైతుల నుంచి కొంత పన్ను అనేటువంటిది వసూలు చేసి దాన్ని ఎవరికి అందించేవాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీకి అందించడం అనేది జరిగింది. బట్ దీనివల్ల యాబ్సెంటీ ల్యాండ్ లార్డిజం విపరీతంగా పెరగడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ యాబ్సెంటీ ల్యాండ్ లార్డిజం, ఇవన్నీ నేను కొద్ది నిమిషాల్లో మీతో మాట్లాడతాను. థర్డ్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఏంటి అంటే విలేజ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు. గ్రామవారీ పద్ధతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒక ఎంటైర్ విలేజ్ ఏదైతే ఉందో దానికి ఒక సూపరింటెండెంట్ లేదా ఒక ట్యాక్స్ కలెక్టర్ నియమిస్తారు. వాట్ ఎవర్ ట్యాక్స్ దట్ వాజ్ యాక్చువల్లీ డిసైడెడ్ బై ద కంపెనీ, సో దట్ ట్యాక్స్ని ఏం చేయాలి, తప్పకుండా ఆయన కలెక్ట్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దానికి తప్పకుండా అందించాలన్నమాట. సో ఈ రకమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. దట్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో, ద హెడ్ ఆఫ్ ద విలేజ్ ఎవరైతే ఉంటారో, హీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రికార్డ్ కీపింగ్ అండ్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ల్యాండ్ రెవెన్యూ పాలసీ ఏదైతే ఉందో దట్ ఈస్ very famous Raitwari system which was introduced by Thomas Munro. Thomas Munro can be considered as the pioneer of civil administration in Andhra Pradesh during the company rule. So Thomas Munro గురించి కూడా చెప్తారు. But see, they never contributed for the name, for the sake of Andhra people or the people of this particular land amma. Always remember that their only interest, their only motto ఏంటి, to maximize profits, to safeguard their economic interests. But కొన్ని పాలసీస్ తీసుకురావడం వల్ల అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో, అవుట్కమ్స్ ఫార్మర్స్కి కానీ అదర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవ్వడం అనేటువంటి జరిగింది. దేర్ ప్రిడామినెంట్ మోటో ఏంటి, తప్పకుండా తమ కాలనీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి విపరీతమైనటువంటి ల్యాండ్ రెవెన్యూ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేటువంటిది, వాళ్ళ ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం, వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలు సేఫ్ గార్డ్ చేయడం వాళ్ళ యొక్క మెయిన్ మోటో. కానీ ఒక అన్ఇంటెండెడ్ అవుట్కమ్స్ అనేటటువంటి వస్తాయి, వీటిని లేటెంట్ అవుట్కమ్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం.
సో ఆ అవుట్కమ్స్ ఏవైతే ఉంటే వాటి వల్ల రైతులు లాభపడ్డారు తప్ప ఇవన్నీ ఇంటెండెడ్ అవుట్కమ్స్, ఒక ఇంటెన్షన్తో రైతులకి మేలు చేద్దామని చెప్పేటటువంటి తీసుకొచ్చిన పాలసీసా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ క్లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ APPSC Group 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ గాయ్ హిస్టరీ ఆనర్స్ చేసేటువంటి వాళ్ళు కానీ ఒక పర్టికులర్ టాపిక్ అర్థం కాకపోతే వాళ్ళు మన క్లాస్ చూసి నేర్చుకుని ఎంటైర్ కాన్సెప్చువల్ క్లారిటీతో ఎగ్జామ్ అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ స్కోర్ చేశారనుకోండి, దట్ ఈస్ యాక్చువల్లీ మై అన్ఇంటెండెడ్ అవుట్కమ్ అనమాట, రైట్? సో మై ఇంటెన్షన్ ఏంటి, TSPSC Group 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అర్థమయ్యేలాగా చెప్పడం, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఆల్వేస్ వాట్ ఎవర్ ద పాలసీస్ దట్ ద బ్రిటిష్ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ ఓవర్ దట్ టైమ్, సో ఎవ్రీథింగ్ ఎందుకు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఆర్ దేర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో అవి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకురావడం అనేటువంటి జరిగింది. సో రైతువారీ సిస్టమ్ ఏదైతే ఉందో దీని గురించి కూడా నేను మాట్లాడతాను కొద్ది నిమిషాల్లో, నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఫస్ట్ క్వింటనియల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. దీన్ని రెవెన్యూ ఫార్మింగ్ ఆర్ బిడ్డింగ్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, లేదా రెవెన్యూ కాంట్రాక్టర్ సిస్టమ్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. దీన్ని ఎస్పెషల్లీ ద రాయలసీమ రీజియన్, దెన్ సీడెడ్ ట్రాక్స్ ఆర్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో, 4 సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ యొక్క షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి నియమించబడినటువంటి అపాయింట్ చేయబడినటువంటి కమిటీ సర్క్యూట్ కమిటీ అమ్మ. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ దట్ వాజ్ యాక్చువల్లీ కాన్స్టిట్యూటెడ్ టు ఇన్వెస్టిగేట్ ఆన్ ద షార్ట్ కమింగ్స్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ క్వింటనియల్ సిస్టమ్. సో తర్వాత రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో సీడెడ్ ట్రాక్స్ ఆర్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ రీజియన్లో క్వింటనియల్ సిస్టమ్ వాజ్ లాటర్ రిప్లేస్డ్ బై రైత్వారీ సిస్టమ్ బై థామస్ మన్రో. Thomas Munro, one of the highly revered, civil administrator, who first served as the collector of that particular region and later he served as the governor of Madras presidency as well. So atanu ee particular system edaithe undo danni ikkada implement cheyadam anetuntadi jarigindamma. And now the next one, that is permanent settlement system or jamindari system. As the name indicates, the land revenue will be permanently fixed for a jamindar. ఫర్ ఎగ్జాంపుల్ ద జమీందార్ విల్ బి ద సోల్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ రైట్స్ అనేటువంటి కంప్లీట్గా జమీందార్స్కే లభించడం అనేది జరిగింది. సో జమీందార్ ఏం చేస్తాడు అంటే ఒక పర్టికులర్ ల్యాండ్ మీద ఫార్మర్స్ నుంచి వసూలు చేసేటటువంటి పన్నులో 89% కంపెనీకి ఆయన అందించడం అనేది జరుగుతుంది, 11% ఆయన దగ్గర ఉంచుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? సో ఈ పర్టికులర్ సిస్టమ్ని కార్న్వాలిస్ 1793లో ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్స్ కింద మనం చెప్పొచ్చు. కార్న్వాలిస్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎర్లియస్ట్ రిఫార్మర్స్ ఇన్ కంపెనీస్ టైమ్, బికాస్ హీ ఇంట్రడ్యూస్ సివిల్ సర్వీసెస్, హీ ఇంట్రడ్యూస్డ్ జమీందారీ ఆర్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అండ్ మెనీ అదర్స్. సో దీస్ జమీందార్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు యాక్ట్ యాజ్ ద ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ద కంపెనీ అండ్ ద రైట్, దట్ ఈస్ ఫార్మర్. ఓకే, రైట్. సో దీనివల్ల ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏం తలెత్తిందంటే యాబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ద వెల్దీ జమీందార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక పర్టికులర్ ల్యాండ్ మీద రైట్స్ అనేటటువంటి కేటాయిస్తే ఆయన విలేజెస్లో ఉండేవాడు కాదు, ఆయన ఏం చేసేవాడు వ్యాపారం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళేవాడు. మరి ఇక్కడ ఆ ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసే అధికారం ఎవరికి అప్పచెప్పేవాడు? ఇక్కడ ఒక వ్యక్తికి అప్పచెప్పేవాడు. ఆయనకి ఏం చెప్పేవాడు అంటే నువ్వు నా వాటాలో వచ్చేటటువంటి 11%లో నువ్వు ఎంత ఉంచుకుంటావు అంటే 4% ఉంచేసుకో, లేకపోతే 3% ఉంచుకో, మిగిలింది నాకు ఇచ్చేయనేవాడు అనమాట. సో ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే నియమించబడ్డారో ఇతను ఏం చేసేవాడు, ఇతను ఇంకొక వ్యక్తిని పెట్టుకునేవాడు అనమాట. దీని కింద నువ్వు నాకు వచ్చేటంటే 4%లో 4%, ఫర్ ఎగ్జాంపుల్ దట్ అకౌంట్స్ టు 100 రూపీస్ అనుకోండి, దానిలో 100 పగోడాస్ అనుకోండి, దానిలో 2% నువ్వు ఉంచుకో, మిగిలింది నాకు ఇవ్వు అని చెప్పి ఆయన అండమయ్యేటటువంటి జరిగేది, రైట్? దీనివల్ల ఈ చైన్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ ఇది అవ్వడం అనేది జరిగింది. ఎవ్రీ వన్ యూస్ టు ఎక్స్ప్లాయిట్ ఫర్ దర్ ఓన్ ఎకనామిక్ గెయిన్స్, ఓన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. సో దాని కారణంగా రైతులు చాలా ఎక్స్ప్లాయిటేషన్ గురవ్వడం అనేది జరిగింది. అగ్రేరియన్ క్రైసిస్లోకి ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎక్కడైతే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందో, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిషా, యూపీ, మధ్యప్రదేశ్ రీజన్స్లో ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నష్టపోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ థర్డ్ వన్, విలేజ్ రెవెన్యూ సిస్టమ్. సో చెప్పాను కదా, ఒక గ్రామానికి గ్రామాధికారి ఎవరైతే ఉంటారో అతను నియమించడం అనేది జరుగుతుంది. హీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ ట్యాక్సెస్, దట్ ఈస్ ద ల్యాండ్ రెవెన్యూ, రైట్? బట్ ఈ పర్టికులర్ హెడ్స్ ఆఫ్ ద విలేజెస్ ఏం చేసేవాళ్ళు, దే యూస్ టు బి నెక్సెస్ బిట్వీన్ దిస్ హెడ్స్ ఆఫ్ ద విలేజెస్ అండ్ మనీ లెండర్స్ అమ్మ. సో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఇది ఉండేది. సో రైతులకి ఎగ్జార్బిటెంట్ ల్యాండ్ రెవెన్యూ అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ ఎంత విధించిందో ఎంత ఫిక్స్ చేస్తుందో రైతులకు తెలిసేది కాదు. సో దానివల్ల వీళ్ళు పే చేయడానికి మనీ లెండర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో మనీ లెండర్స్ ఏం చేసేవాళ్ళు, తనఖా కింద ఏం పెట్టమనేవాళ్ళు,
భూమిని పెట్టమనేవాళ్ళు. సో ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే దిస్ పర్టికులర్ అప్పులు తిరిగి కట్టలేనటువంటి పక్షంలో భూమి అనేటువంటిది వాళ్ళు సొంతం చేసుకునేవాళ్ళు అనమాట. ల్యాండ్ ఎలినేషన్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది డ్యూ టు దిస్ విలేజ్ రెవెన్యూ సిస్టమ్ బికాస్ ఆఫ్ ద నెక్సెస్ బిట్వీన్ ద హెడ్స్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ఈవెన్ దోస్ మనీ లెండర్స్, అప్రెసివ్ మనీ లెండర్స్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి రైతువారీ సిస్టమ్. రైతువారీ సిస్టంలో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ లాగా ఎటువంటి ఇంటర్మీడియరీ మనకి కంపెనీకి, దట్ ఈస్ గవర్నమెంట్కి అండ్ దాంతోపాటు ఫార్మర్, రైతు ఎవరైతే ఉంటారో అతనికి మధ్య ఉండరు. ఫార్మర్ డైరెక్ట్గా ఫార్మర్కే ల్యాండ్ ఓనర్షిప్ కంప్లీట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ కెన్ ట్రాన్స్ఫర్ హిస్ ల్యాండ్, ఈ కెన్ గిఫ్ట్ హిస్ ల్యాండ్ టు దేర్ సిబ్లింగ్స్ అండ్ ఆల్. సో అన్ని రైట్స్ ఫార్మర్కే ఉంటుంది. ఫార్మర్ నీడ్స్ టు పే దట్ పర్టిక్యులర్ ల్యాండ్ రెవెన్యూ టు ద కంపెనీ డైరెక్ట్లీ. కంపెనీ డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించి వసూలు చేయడం అనేటువంటి జరుగుతుంది. థామస్ మన్రో మొదటిసారిగా 1807లో దిస్ పర్టిక్యులర్ రైతువారీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. బట్ దిస్ కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ మూడెడ్ బై కెప్టెన్ రీడ్. కెప్టెన్ రీడ్ యొక్క సబార్డినేటే మనకి థామస్ మన్రోగా మనం చెప్పొచ్చు, రైట్? సో వన్ కెన్ కన్క్లూడ్ దట్ ద 18th century ఆంధ్రప్రదేశ్ has acted as a fertile ground for the British experimentation of almost all the land revenue policies అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ క్విన్క్వెనియల్ సిస్టమ్ నుంచి యాన్యువల్ బిడ్డింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ జమీందారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. విచ్ వాజ్ ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ 1793. విలేజ్ రెవెన్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. రైతువారీ సిస్టమ్ని థామస్ మన్రో ఎవరైతే ఉంటారో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో దిస్ పర్టిక్యులర్ ఆల్ ద ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ అని మీకు అర్థమైనా అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ థామస్ మన్రో అండ్ ఈజ్ యాక్చువల్లీ ఎంటైర్ కెరీర్ ఏదైతే ఉందో మనం మ్యాప్ చేసే ప్రయత్నం చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఒక ప్రాపర్ లాజిక్తో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకునండి, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. సో నౌ లెట్ us look at the entire career of Thomas Munro. Sir Thomas Munro was one of the prominent British officials who contributed large to the region of Andhra Pradesh, especially the ceded tracts or ceded districts ఏవైతే ఉంటాయో రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరిగింది. హిజ్ ఎంటైర్ కెరీర్ ఏదైతే ఉందో దాన్ని మ్యాప్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మిస్టర్ మున్రో వాజ్ బోర్న్ ఇన్ గ్లాస్గో, ప్రెజెంట్ డే స్కాట్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లో ఒక భాగం. 27th May 1761 ఆయన గ్లాస్గోలో జన్మించడం అనేటువంటి జరిగింది. గ్లాస్గో యూనివర్సిటీలోనే ఆయన యొక్క ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకొని అట్ ద ఏజ్ ఆఫ్ 19 years 19 ఏళ్ళకి హీ జాయిన్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ మిలిటరీ జనరల్. ఒక మిలిటరీ జనరల్గా ఫస్ట్ ఆయన జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ అరైవ్డ్ ఎట్ మద్రాస్ ఆన్ 15th January 1780. 1780లో జస్ట్ 19 years ఉండగా ఆయన ఒక మిలిటరీ జనరల్గా ఈస్ట్ ఇండియా కంపెనీలో జాయిన్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ దాంతోపాటు అదర్ యూరోపియన్ పవర్స్ ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు మనం ఇంపార్టెంట్ ఐడియాలజీ మనం మాట్లాడాం. మిలిటరీ మెర్కాంటలిజం ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. మెర్కాంటలిస్ట్ ట్రేడ్ చేసేవాళ్ళు, మెర్కాంటలిస్ట్ ట్రేడ్ని సపోర్ట్ చేయడానికి మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని నియమించుకోవడం అనేటువంటి జరిగేదని చెప్పి మనం చెప్పుకున్నాం. వాట్ ఎవర్ ద సివిల్ అడ్మినిస్ట్రేటర్స్ హూ యాక్చువల్లీ were part of East India Company rule, most of them వాళ్ళ కెరీర్ మిలిటరీ జనరల్స్గా స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. సో వాళ్ళకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద, సివిల్ అడ్మినిస్ట్రేషన్ మీద అంత అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆ సమయంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పాలసీ ఏదైతే ఫాలో అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ వారన్ హేస్టింగ్స్, ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, కార్న్వాలిస్, లార్డ్ వెల్లెస్లీ, ఈవెన్ మున్రో అండ్ ఈవెన్ సర్ ఆర్థర్ కాటన్, ఇలాంటి అఫీషియల్స్ అందరూ మిలిటరీలో ఫస్ట్ చేరడం అనేటువంటి జరిగింది. తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు. బికాస్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ దీనిలో కానీ. అందుకే దీస్ అఫీషియల్స్ యూస్ టు కమ్ విత్ లాట్ మెనీ రెవెన్యూ పాలసీస్. ఫస్ట్ క్విన్క్వెనియల్ సిస్టమ్ మనం మాట్లాడాం, దాని తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఏ విధంగా తీసుకొచ్చారో చెప్పుకున్నాం, దాని తర్వాత రైతువారీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారో చెప్పుకున్నాం. సో ఒక ఎక్స్పెరిమెంట్ అయినటువంటిది చేసి దానిలో ఏవైనా లిమిటేషన్స్ కానీ ఇష్యూస్ ఏవైనా ఉంటే ఆ లిమిటేషన్స్ అండ్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక ఇంపార్టెంట్ పాలసీతో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై ఈస్ట్ ఇండియా కంపెనీ టైం ఏదైతే ఉందో దాని ద ఏజ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్గా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే అప్పటికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అస్ డిసిప్లిన్ ఇంకా పూర్తి రూపాన్ని సంపాదించుకోలేదు కాబట్టి. సో ఈవెన్ థామస్ మన్రో కూడా ఏ విధంగా మిలిటరీ జనరల్గా జాయిన్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో హిజ్ ఎంటైర్ పీరియడ్ ఏదైతే ఉందో కెరీర్ని మనం 4 ఇంపార్టెంట్ ఫేజెస్గా డివైడ్ చేయొచ్చమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ బీయింగ్ రోల్ ఇన్ ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీ. ఆంగ్లో మైసూర్ వార్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ సెకండ్ అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్స్ ఏవైతే ఉంటాయో, వేర్ ఇన్ ద బ్రిటిష్ మేనేజ్ టు అక్వైర్ సమ్ లార్జ్ టెరిటరీస్ అండ్ ట్రాక్ట్స్ ఫ్రమ్ హైదర్ అలీ అండ్ దాంతోపాటు టిప్ సుల్తాన్.
ఎల్స్వేల్ మైసూర్ కింగ్డమ్ నుంచి చాలా ప్రాంతాలను ఆక్రమించుకోగలగడం అనేటువంటి జరిగింది త్రూ సెకండ్ అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్స్ టు బి ప్రిసైజ్, ఇజంట్ ఇట్? సో సెకండ్ అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కీలకమైన పాత్ర అనేటువంటిది పోషించడం అనేది జరిగింది. ఈ ఫేజ్ని మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్తాం? ఈయన మద్రాసులో అడుగుపెట్టినటువంటి సంవత్సరం 1780 నుంచి 1792 వరకు మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ద సెకండ్ ఫేజ్ బీయింగ్ థామస్ మున్రోస్ రోల్ ఇన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్. సివిల్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన రైట్ ఫ్రమ్ 1792 నుంచి 1807 వరకు ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ బారామహల్ యొక్క అసిస్టెంట్ కలెక్టర్గా ఆయన పనిచేయడం అనేటువంటి జరిగింది. బారామహల్ ఇస్ ఇన్ ప్రెజెంట్ డే తమిళనాడు. దెన్ బారామహల్ రీజియన్లో కార్న్వాలిస్ నియమించినటువంటి ఇంపార్టెంట్ కలెక్టర్ కెప్టెన్ రీడ్ ఎవరైతే ఉంటారో అతని యొక్క అసిస్టెంట్గా ఈయన పనిచేయడం అనేటువంటి జరిగింది. At this very point of time, he actually introduced, a very important revenue policy, that is రైత్వారీ పాలసీ. రైత్వారీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బారామహల్లో ఈయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. ప్రజెంట్ వెస్టర్న్ తమిళనాడు, ద సేలం డిస్ట్రిక్ట్ అండ్ దీస్ రీజన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రీజన్, దట్ ఈస్ బారామహల్. బారామహల్కి ఫస్ట్ అసిస్టెంట్ కలెక్టర్గా కెప్టెన్ రీడ్ అండర్లో ఈయన పనిచేయడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత ఈయన ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కెనరా కోస్ట్ ఏదైతే ఉందో కొంకన్ కోస్ట్లో భాగం, అక్కడ పనిచేయడం అనేటువంటి జరిగింది. కలెక్టర్గా అపాయింట్ కాబట్టడం అనేది జరిగింది. కెనరా కోస్ట్ తర్వాత నార్థన్ సర్కార్స్ ఏవైతే ఉంటాయో 5 నార్థన్ సర్కార్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కలెక్టర్ కింద నియమించబడ్డం అనేటువంటి జరిగింది. సో ఫస్ట్ ఇట్స్ రోల్ ఇన్ బారామహల్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడే ఈయన రైత్వారీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. బారామహల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1792 to 1799, 1799 to 1800 వరకు నార్థన్ సర్కార్స్లో ఈయన పనిచేయడం అనేటువంటి జరిగింది. And in the year 1800, Munro was actually appointed as the principal collector of ceded tracts or ceded districts ఏవైతే ఉంటాయో వాటి కలెక్టర్గా నియమితమయ్యారు. సో అక్కడ నుంచి ఆయన కెరీర్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది. హీ వర్క్డ్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ ల్యాండ్ సర్వేస్ అండ్ ల్యాండ్ రికార్డ్స్. సో భూములు ఏవైతే ఉంటాయో వాటిని సర్వే చేయించి, ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయించి, ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్లీ ఫ్రమ్ ద రైత్ ఆర్ ఫార్మర్ నుంచే డైరెక్ట్గా శిస్తు వసూలు చేసేటటువంటి రైత్వారీ సిస్టమ్ని సీడెడ్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయి, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడే ఈ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సిస్టమ్. నేను ఆల్రెడీ చెప్పాను, మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో రైతులు చాలా నష్టపోతున్నారు, వాళ్ళ భూములు నష్టపోతున్నారని చెప్పుకున్నాం. సో దానివల్ల దిస్ పర్టికులర్ రాయలసీమ రీజియన్లో చాలా రివోల్ట్స్ అనేటువంటి మొదలైనవి. ముఖ్యంగా పాలిగర్స్ లాంటి వాళ్ళు చాలా రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దోస్ రివోల్ట్స్ అనేటువంటి సప్రెస్ చేసి ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం గవర్నమెంట్కే వాళ్ళకి క్రెడిట్ అప్ అనేటటువంటిది, రుణం అనేటటువంటిది ఇచ్చేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఆల్ ద పాలిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన చాలా క్యాంపెయిన్స్ రన్ చేయడం అనేది జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ క్యాంపెల్ సహాయంతో. పాలిగర్లు ఎవరైతే ఉంటారో పాలెగారులు అని చెప్పంటాం. సో వాళ్ళని పూర్తిగా అణిచివేయడం అనేటువంటి జరిగిందమ్మా. అండ్ ఎందుకు ఇవన్నీ చేయడం అనేది జరిగింది? టు ఎన్షోర్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నాట్ టు సేఫ్ గార్డ్ ద ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్, రైతులకు ఏదో మేలు చేద్దామనో సో వాటి కోసం కాదు. సో స్టెబిలిటీ అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్యారీ అవుట్ ట్రేడ్ సక్సెస్ఫుల్లీ. సో ట్రేడ్ అనేటువంటి సక్సెస్ఫుల్గా అయితేనే ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రాఫిట్స్ రావడం అనేది జరుగుతుంది, లాభాలు రావడం అనేది జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ లాభాల పాటను పట్టాలంటే ట్రేడ్ సక్సెస్ఫుల్గా జరగడం ఇంపార్టెంట్. దానికోసం స్టెబిలిటీ అండ్ ఆర్డర్ తీసుకురావడం ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పి ఆయన పాలిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద క్యాంపెయిన్స్ లాంచ్ చేశారు. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో ఎందుకు ఇవ్వడం అనేది జరిగింది? ఫార్మర్స్ రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డువేయడానికి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. రైతువారీ సిస్టమ్ని కూడా ఆయన ఇందుకోసమే తీసుకురావడం అనేటువంటి జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ దానివల్ల రైతులు లాభపడలేదా సార్ అంటే తప్పకుండా లాభపడ్డారు. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ an unintended outcome. అది మీరు తెలుసుకోవాలమ్మా. దీస్ థింగ్స్, దీస్ న్యూయాన్సెస్ నో వన్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ, బట్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ డైమెన్షన్స్. అప్పుడే మీకు హోలిస్టిక్ కాన్సెప్చువల్ క్లారిటీ ఏదైతే ఉందో అది లభిస్తుంది, రైట్? సో ఇదే సమయంలో మున్రో హీ కేమ్ అప్ విత్ హిస్ ఓన్ రిపోర్ట్. మున్రో రిపోర్ట్ని 17th August 1801 ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీకి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. దీనిలో చాలా రికమెండేషన్స్తో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెమైన్స్ ఏవైతే వచ్చినాయో ఆ సమయంలో ట్యాక్స్ రేట్స్ అనేటువంటి తప్పకుండా తగ్గించాలి, ఎందుకంటే దోస్ విల్ అన్నెసరీ లీడ్ టు మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, రైట్? సో థర్డ్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే మున్రో యాజ్ జుడిషియల్ కమిషనర్ 1814 నుంచి 1818 వరకు ఈయన దెన్ అపాయింటెడ్ జ్యుడిషియల్ కమిషన్ యొక్క చైర్మన్గా వ్యవహరించడం అనేటువంటి జరిగింది. ఈయన తన యొక్క రిపోర్ట్ని April 1816 1816లో తన రిపోర్ట్ని సెండ్ చేయడం అనేది జరిగింది. ఎక్స్టెన్సివ్గా మద్రాస్ అండ్ బెంగాల్ ప్రావిన్సెస్లో అడ్మినిస్ట్రేషన్, జస్టిస్ అండ్ పోలీస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంది, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావడం ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఒక రికమెండేషన్స్ అండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది, దాన్ని సబ్మిట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ ఫైనలీ మున్రో యాజ్ మద్రాస్ గవర్నర్
1820 నుంచి అతను చనిపోయినంత వరకు 1827 వరకు మద్రాస్ గవర్నర్ కింద ఈయన పనిచేయడం అనేది జరిగింది. రైతువారీ సిస్టమ్ని నార్థన్ సర్కార్స్కి ఎక్స్టెండ్ చేయడమే కాక చాలా చాలా రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈయన సజెస్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ ఫేజెస్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ వన్ హిజ్ రోల్ ఇన్ ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీ, సెకండ్ అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్స్లో ఈయన పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. బ్రిటిష్ సక్సెస్ ఇన్ దోస్ వార్స్లో ఈయన చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇతను సివిల్ అడ్మినిస్ట్రేషన్ రోల్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. 1792లో బారామహల్ యొక్క అసిస్టెంట్ కలెక్టర్గా అండర్ కెప్టెన్ రీడ్ నియమించబడడం అనేటువంటి జరిగింది. అండ్ దాని తర్వాత వెస్టర్న్ కోస్ట్, దట్ ఈస్ కెనరా కోస్ట్, అండ్ దాని తర్వాత నార్థన్ సర్కార్స్లో ఈయన కలెక్టర్గా నియమించబడ్డారు. దాని తర్వాత ఈయన సీడెడ్ ట్రాక్ట్స్ లేదా సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కలెక్టర్ కింద ఇన్ ద ఇయర్ 1800 సంవత్సరంలో నియమించబడ్డం అనేటువంటి జరిగింది. 1800 నుంచి 1807 వరకు సీడెడ్ ట్రాక్ట్స్ ఆర్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ యొక్క కలెక్టర్ కింద ఈయన పనిచేయడం అనేటువంటి జరిగింది. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ సీడెడ్ ట్రాక్స్లో రైతువారీ సిస్టమ్తో పాటు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం, సర్వే బేస్డ్ టాక్సేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం, రికార్డ్ కీపింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం, ఇవన్నింటిలో ఆయన కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు జనరల్ క్యాంప్బెల్ యొక్క హెల్ప్తో పాలిగర్స్ యొక్క రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈయన కంప్లీట్గా సప్రెస్ చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత జ్యుడిషియల్ కమిషన్ యొక్క చైర్మన్గా ఈయన మళ్ళీ ఇండియా రావడం అనేటువంటి జరిగింది. 1814 నుంచి 1818 వరకు ఈయన జ్యుడిషియల్ కమిషన్ యొక్క చైర్మన్గా ఉంటూ 1816లో తన రిపోర్ట్ అనేటువంటి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. దీనిలో కూడా చాలా రిఫార్మ్స్, జస్టిస్ అండ్ పోలీస్ సిస్టమ్ సంబంధించిన రిఫార్మ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. దాని తర్వాత మద్రాస్ గవర్నర్గా ఈయన కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది 1820 to 1827 మధ్యలో. 1827లో ఆయన ప్రజెంట్ డే కర్నూలుకి దగ్గరలో ఉన్నటువంటి పత్తికొండ ఏదైతే ఉందో అక్కడ చనిపోవడం అనేటువంటి జరిగింది, కలరా సోకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇతని కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ టువర్డ్స్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ పెజెంట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇతనికి మాండవ రిషి, ద హోలీ సెయింట్ నేమ్ అనేటువంటిది రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు తెలంగాణ పీపుల్ ఇప్పటికీ తమ పిల్లల్ని మున్రో లప్ప అనేటటువంటి పేర్లు పెట్టుకుంటారు కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్స్, వాళ్ళ వెల్ బీయింగ్ కోసం ఎంతగానో కంట్రిబ్యూట్ చేసినటువంటి ఇతని యొక్క లెగసీని చెరిష్ చేసుకోవడం కోసం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, థామస్ మున్రో యొక్క అన్ఇంటెండెడ్ అవుట్కమ్ అమ్మ ఫార్మర్స్ వెల్ఫేర్ ఏదైతే ఉందో అది. ఈయన ఎందుకు ఇలాంటి దీంతో తీసుకురావడం అనేది జరిగిందంటే అల్టిమేట్లీ ప్రాఫిట్స్, క్యాపిటలిజం అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మళ్ళీ చెప్తున్నాను, దీన్నే మనం లేటెంట్ అవుట్కమ్స్ అనేటటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. సో దిస్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఒక పర్టికులర్ సిస్టమ్ని తీసుకొచ్చేవాళ్ళు, ఆ సిస్టంలో లూప్ హోల్స్ ఆర్ లిమిటేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేవాళ్ళు, దానిలో లిమిటేషన్స్ ఓవర్కమ్ చేయడానికి ఇంకొక సిస్టమ్ ఏదైతే ఉందో తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దీస్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉందా అంటే ఉండేది కాదు. వీళ్ళు ఓన్లీ మిలిటరీ జనరల్స్, బట్ they were actually forced to become administrators in the latter periods. Whatever the East India Company officials, మీరు ఎవరిని చూసుకున్నా, వారన్ హేస్టింగ్స్, లేకపోతే కార్న్వాలిస్, లేకపోతే మున్రో గురించి మనం మాట్లాడుకున్నా, లేకపోతే వెల్లెస్లీ గురించి మనం మాట్లాడుకున్నా, they were predominantly military generals. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని ఏజ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ అనే పేరుతో కూడా మనం పిలుస్తాం. సో కంప్లీట్గా థామస్ మున్రో గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటివరకు ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ అనేవి కంప్లీట్గా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిటిష్ అఫీషియల్ నేమ్డ్ సర్ ఆర్థర్ కాటన్ అండ్ హిస్ కంట్రిబ్యూషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, వినాలి. సో నౌ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండర్ కంపెనీ టైం, కంపెనీ రూల్ సమయంలో వీటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. యాజ్ ఫార్ యాజ్ అగ్రికల్చర్ ఈజ్ కన్సర్న్, దే యాక్చువల్లీ ప్రమోటెడ్ ద కల్టివేషన్ ఆఫ్ ఇండిగో అమ్మ. నీలిమందు ఏదైతే ఉందో దాని యొక్క కంట్రిబ్యూషన్ విపరీతంగా వీళ్ళు ప్రమోట్ చేయడం అనేటువంటి జరిగింది ఫర్ దేర్ ఓన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఫర్ దేర్ ఓన్ ఎకనామిక్ బెనిఫిట్స్. అండ్ జస్ట్ లైక్ ఇన్ బీహార్, దే యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ తీన్ ఖతియా సిస్టమ్. తీన్ ఖతియా సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఏపీలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. యాజ్ పర్ దిస్ పర్టికులర్ సిస్టమ్, మీ అందరూ ఇండియన్ హిస్టరీలో చదువుకున్నారనుకుంటున్నాను. సో పంట 20 భాగాల్లో 3 భాగాల వరకు తప్పకుండా నీలిమందు అనేటువంటిది వేయాలి. బట్ దిస్ పర్టికులర్ ఇండిగో కల్టివేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ వాటర్ థర్స్టీ క్రాప్, వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. దానివల్ల చాలా ఫెమైన్స్ ఏవైతే ఉంటాయో రావడం అనేటువంటి భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కంప్లీట్గా డిప్లీట్ అవ్వడం అనేటువంటి జరిగింది. సాయిల్ యొక్క ఫెర్టిలిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పటికీ మనం చూస్తున్నటువంటి అగ్రేరియన్ క్రైసిస్కి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అంటే బ్రిటిష్ ఫోర్స్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండిగో కల్టివేషన్ అండ్ దిస్ తీన్ ఖతియా సిస్టమ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సేల్ ఆఫ్ ఇండిగా కోసం, అంటే ఈ నీలిమందు ఏదైతే ఉందో అమ్మకం కోసం ముఫాజల్ అనేటటువంటి మార్కెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ
కాలనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండిగోని చాలా తక్కువ కాస్ట్కి రైతుల దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి యూరోప్కి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఎక్కువ కాస్ట్కి అమ్ముకుంటారనమాట. దాని కారణంగా ఫార్మర్ ఎంపవర్మెంట్ అనేటువంటి స్టార్ట్ అయింది. డివాస్టేటింగ్ ఫెమైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కారణం అవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ ఫెమైన్స్ మనం మాట్లాడితే ఫస్ట్ వన్ వచ్చేసి డొక్కలా ఫెమైన్. ఇన్ అండ్ అరౌండ్ గుంటూరు రీజియన్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. దీన్నే గుంటూరు ఫెమైన్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అండ్ దాంతోపాటుకు దీని ఇంకొక పేరు ఏంటంటే నందన ఫెమైన్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. 1833లో వచ్చినటువంటి డివాస్టేటింగ్ ఫెమైన్ ఆల్మోస్ట్ 40 to 45% ఆఫ్ ద పాపులేషన్ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోవడం అనేటువంటిది జరిగింది ఈ కరువు వల్ల. అండ్ దాంతోపాటు నెల్లూరు ఫెమైన్ కూడా చాలా చాలా ఫేమస్, వెరీ ఇంపార్టెంట్. సో 1821లో డివాస్టేటింగ్ ఇంపాక్ట్ తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ఫెమైన్గా నెల్లూరు ఫెమైన్ కూడా మనం చెప్పొచ్చు. ఈ ఫెమైన్స్ మీద ఆర్టికల్స్ మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్స్తో ముందుకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ జర్నల్ ఏంటి అంటే ద క్రెసెంట్. దిస్ పర్టికులర్ ద క్రెసెంట్ అనేటటువంటి ఈ జర్నల్ని ఎవరు పబ్లిష్ చేయడం అనేది జరిగింది? గాజుల లక్ష్మీనరసింహ శెట్టి. See, whatever the impacts of devastating impacts of famines were actually exacerbated by British land revenue policies. All the land revenue policies were very exploitative in nature. ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నష్టపోవడం అనేటటువంటిది జరిగింది, రైట్? దానివల్ల చాలా అగ్రేరియన్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. పీజెంట్ కాన్ఫ్లిక్ట్స్, పీజెంట్ రివోల్ట్స్ అనేటటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో టు ఎన్షోర్ స్టెబిలిటీ అండ్ టు ఎన్షోర్ ఆర్డర్ and also to ensure the promotion of indigo cultivation no matter what. ఇండిగో అనేది వాటర్ థర్స్టీ క్రాప్ అని చెప్పుకున్నాం. సో అందుకు వాళ్ళు వాటర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ధవళేశ్వరం ప్రాజెక్ట్ బై సర్ ఆర్థర్ కాటన్ 1847లో స్టార్ట్ అయ్యి 52లో కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కృష్ణా ఆనకట్, సో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. 1850లో స్టార్ట్ అయ్యి 55లో కంప్లీట్ అవ్వడం అనేటువంటి జరిగింది. కెప్టెన్ వోర్ ఎవరైతే ఉంటారో అతని యొక్క లీడర్షిప్లో, అతని యొక్క సూపర్విజన్లో, రైట్? ఆల్వేస్ రిమెంబర్, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం కాదు, ఈవెన్ వాళ్ళ యొక్క ఓన్ ఎకనమిక్ నీడ్స్ కోసం, వాళ్ళ యొక్క ఓన్ ఎకనమిక్ ఇంట్రెస్ట్ కోసం. అది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, రైట్? బట్ అన్ఇంటెండెడ్ అవుట్కమ్స్ తప్పకుండా ఉంటాయి. వాళ్ళు ఒక ఇంటెన్షన్తో వచ్చినప్పటికీ రైతులకు మాత్రం లాభం జరిగింది, అందులో డౌటే లేదు. బట్ ద ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైల్ ఎవాల్యుయేటింగ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సనాలిటీ, రైట్? క్రిటికల్ అనాలిసిస్లో ఇలాంటివి మీరు రాయొచ్చు మీ మెయిన్స్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సర్ ఆర్థర్ కాటన్ అండ్ హిస్ కంట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. So let us look at another very important official from British East India Company, Sir Arthur Cotton. సో ఈయన పేరుని మీరు ముందు కూడా చాలాసార్లు వినే ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో ఇతను ఇంగ్లాండ్లోని లండన్లో 1803లో జన్మించడం అనేది జరిగింది. 1899లో ఈయన చనిపోవడం అనేటటువంటి జరిగింది. ఇనిషియలీ జాయిన్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ అన్ ఆర్టిలరీ ఇంజనీర్. సింప్లీ మీన్, సో ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవి తయారు చేసేటటువంటి ఇంజనీర్గా ఈయన జాయిన్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇరిగేషన్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈయన చేపట్టడం అనేటువంటి జరిగింది. హిజ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ బీయింగ్ గోదావరి ఆనకట్ ఆర్ ధవళేశ్వరం ప్రాజెక్ట్ కింద మనం చెప్పొచ్చు. ప్రజెంటే రాజమండ్రిలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో 1847లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయినటువంటి దీన్ని స్టార్ట్ చేస్తే 1852లో ఈయన కంప్లీట్ చేయడం అనేది జరిగింది. చాలా తక్కువ కాస్ట్లో, ఓన్లీ $1.5 lakh దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈయన కంప్లీట్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. అండ్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో మ్యాన్ పవర్ మొబిలైజేషన్ కోసం ఇతనికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వేనం వీరన్న. ఒకవేళ లేకపోతే దిస్ పర్టికులర్ గోదావరి ఆనకట్ట అనేటటువంటిది కంప్లీట్ అయ్యేది కాదు అని చెప్పి స్వయాన సర్ ఆర్థర్ కాటనే చెప్పడం అనేటటువంటిది జరిగింది. హీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, సిగ్నిఫికెంట్ రోల్, పివటల్ రోల్ ఇన్ మొబిలైజింగ్ మ్యాన్ పవర్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. అండ్ కృష్ణా ఆనకట్ట యొక్క కన్స్ట్రక్షన్లో కూడా ఈయన యొక్క రోల్ అనేటటువంటిది కీలకమైనటువంటిదిగా మనం చెప్పొచ్చు. దిస్ కృష్ణా ఆనకట్ట అనేటటువంటిది 1850లో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 1855లో కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెన్రీ ఆలివిగేటర్
అండ్ దిస్ పర్టిక్యులర్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సూపర్వైజ్ చేసినటువంటి వ్యక్తి కెప్టెన్ ఓర్ దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ కోసం ప్లానింగ్ అండ్ అదర్ రిలేటెడ్ హెల్ప్ గురించి సర్ ఆర్థర్ కాటన్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద డిపెండ్ అవ్వడం అనేటువంటి జరిగిందమ్మా. సో ఫర్ హిస్ గ్రేట్ కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద బ్రిటిష్, ఈయనకి 1861లో సర్ అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియన్ హిస్టారియన్స్ ఇతన్ని అపర భగీరథ అండ్ కాటన్ దొరగా కీర్తించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ హీ వాజ్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ చీపెస్ట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుకి మేజర్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఇంజనీర్గా సర్ ఆర్థర్ కాటన్ని మనం చెప్పొచ్చమ్మా. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ హు కంట్రిబ్యూటెడ్ గ్రేట్లీ, కంట్రిబ్యూటెడ్ లార్జ్ టు ఆంధ్రప్రదేశ్. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మీరు గమనించాల్సినటువంటిది ఇంటెన్షన్ వేరే అయినప్పటికీ, ఇంటెన్షన్ టు సేఫ్ గార్డ్ ద ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయినప్పటికీ దీని యొక్క అవుట్కమ్స్ అనేటటువంటివి ద పిజెంట్రీ ఆఫ్ రాజమండ్రి సర్కార్ యొక్క రైతాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. సో ఈ యొక్క కన్స్ట్రక్షన్, ముఖ్యంగా గోదావరి ఆనకట్ట ధవళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్లో ఈయనకి హెల్ప్ చేసినటువంటి, ఈయనకి ఎంతగానో ఉపయోగపడినటువంటి ఇంపార్టెంట్ పర్సన్ వేనం వీరన్న. సో ఇతని యొక్క కంట్రిబ్యూషన్ని గుర్తిస్తూ బ్రిటిష్ గవర్నమెంట్ ఈయనకి అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు రాజ్ బహదూర్ అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇచ్చి సత్కరించడం అనేటువంటిది జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సర్ ఆర్థర్ కాటన్. సో కంప్లీట్గా డీటెయిల్గా సర్ ఆర్థర్ కాటన్ గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ we discussed about the land revenue policies or land revenue system of the East India Company in Andhra Pradesh. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎలా ఫాలో అయ్యారో చెప్పుకున్నాం. ఫస్ట్ క్విన్కెనియల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. బిడ్డింగ్ సిస్టమ్ అని కూడా పిలుస్తాము. రెవెన్యూ కాంట్రాక్టర్ సిస్టమ్ అనేటటువంటి విధంగా పిలుస్తాం. రెవెన్యూ ఫార్మర్ సిస్టమ్ అనేటువంటి విధంగా కూడా పిలవడం అనేది జరుగుతుంది. లాటర్ ఇట్ వాజ్ యాక్చువల్లీ రిప్లేస్డ్ బై పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ బై కార్న్వాలిస్ గురించి మనం మాట్లాడాం. అండ్ లాటర్ ఇట్ వాజ్ యాక్చువల్లీ రిప్లేస్డ్ బై రైత్వారీ సిస్టమ్. దిస్ రైత్వారీ సిస్టమ్ వాజ్ యాక్చువల్లీ డివైజ్డ్ అండ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ బై టూ ఇంపార్టెంట్ పర్సన్స్. వన్ ఈజ్ కెప్టెన్ రీడ్, దెన్ కలెక్టర్, అండ్ దాంతోపాటు హిస్ అసిస్టెంట్ అయినటువంటి సర్ థామస్ మున్రో. సో దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ విలేజ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఫాలో అవ్వడం అనేటువంటి జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడాం. అండ్ సర్ థామస్ మున్రో యొక్క ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతూ ఈజ్ ఎంటైర్ కెరీర్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాప్ చేయడం అనేది జరిగింది. 4 phases మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఈజ్ రోల్ ఇన్ ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీ ఫోర్సెస్, అండ్ దాంతోపాటు హిజ్ రోల్ ఇన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా బారామహల్ యొక్క అసిస్టెంట్ కలెక్టర్గా ఈయన ఫస్ట్ ఇది అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత కెనరా కోస్ట్ ఏదైతే ఉందో, వెస్టర్న్ కోస్ట్, పార్ట్ ఆఫ్ కొంకన్ కోస్ట్, దాని యొక్క కలెక్టర్గా ఈయన మారడం అనేది జరిగింది. దాని తర్వాత నార్థన్ సర్కార్స్ కూడా ఈయన కలెక్టర్గా చేరడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత ఈ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ మనకి సీడెడ్ ట్రాక్స్ లేదా సీడెడ్ డిస్ట్రిక్ట్స్, దత్త మండలాలు ఏవైతే ఉంటే అక్కడ కనిపిస్తుంది, అక్కడ రైత్వారీ సిస్టమ్ని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఎంతగానో కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరిగిందని కూడా మనం మాట్లాడాం. అండ్ దాని తర్వాత జ్యుడిషియల్ కమిషనర్గా ఈయన యొక్క రోల్ ఏదైతే ఉందో ఫ్రమ్ 1814 to 1818 దాని గురించి మనం మాట్లాడాం. హిజ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, హిజ్ రికమెండేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ దాని తర్వాత గవర్నర్ ఆఫ్ మద్రాస్గా ఈయన యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం నెక్స్ట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో, ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఏవైతే ఉంటాయి, దాని తర్వాత మనం అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ గురించి మనం మాట్లాడడం అనేది. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్లో సో బ్రిటిష్ ఎలా కల్టివేషన్ ఆఫ్ ఇండిగోకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికోసం సెపరేట్ మార్కెట్స్ అనేటువంటి తీసుకురావడం అనేది జరిగింది. ఆ మార్కెట్స్ని ముఫాజల్ మార్కెట్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తామని చెప్పుకున్నాం. తీన్ కత్యా సిస్టమ్ని ఏ విధంగా తీసుకురావడం అనేది జరిగిందో మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంపార్టెంట్ ఫెమైన్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. డొక్కల ఫెమైన్ అండ్ దాన్ని గుంటూరు ఫెమైన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అండ్ దాంతోపాటు నెల్లూరు ఫెమైన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వేటిని తీసుకొచ్చారు, అండ్ దాంతోపాటు ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్ ఆర్థర్ కాటన్. సో దీని గురించి కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. రైట్, ఇంత కాంప్రహెన్సివ్గా, ఇంత హోలిస్టిక్గా ఒక ప్రాపర్ సిస్టమ్ ద్వారా మీరు నేర్చుకున్నారనుకోండి, ఫ్యాక్ట్స్ కూడా మీకు ప్రాపర్గా గుర్తుంటాయి, పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2లో నేను ఏం చేస్తాను అంటే ఎడ్యుకేషన్ అండ్ ప్రెస్ ఏదైతే ఉందో దాని గురించి, ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి, అండ్ దాంతోపాటుగా ఆ సమయం నాటి సోషల్ కండిషన్స్ గురించి, క్రిస్టియన్ మిషనరీస్ యొక్క రోల్ ఏదైతే ఉందో, ఫోర్స్ఫుల్ కన్వర్జన్స్ అనేటటువంటి ఏ విధంగా జరిగినాయో వాటి గురించి మనం మాట్లాడదాం. అండ్ ఫైనలీ
ఇంపార్టెంట్ రివోల్ట్స్ అగెన్స్ట్ ద బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లు లేదా ఉద్యమాలు ఏవైతే ఉంటాయో సో వాటి గురించి కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దాం. లేటర్ వి విల్ మూవ్ ఆన్ టు రివోల్ట్ ఆఫ్ 1857 అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఏపీ. సో 1857 సిపాయిల తిరుగుబాటు ఏపీలో ఏ విధంగా సాగడం అనేది జరిగింది, దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది ఎంత మేరకు పడడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ మీద. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా నేను డిస్కస్ చేస్తాను, మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతాయి. డోంట్ వరీ అట్ ఆల్. రైట్, మన క్లాసెస్ మీకు వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫిలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.